ఇప్పుడు నేను తింటున్నానంటే మీరు తిన్నట్టుగా, నేను తింటే మీరు తిన్నట్టుగా. సరే అండి, హాయ్ అందరికీ నమస్కారం. నేను లోకల్ బనాని. సో నా పక్కనే మా వైఫ్ కూడా ఉంది, చూసారు కదా. సో ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ అంటే ఇప్పుడు మా దగ్గర బోట్లు కూడా ఆఫ్ చేస్తారనమాట. సో మనకి చేపలు దొరకడం చాలా కష్టం ఈ టైంలో. కానీ తెప్పలంటే అంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకల్లా వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ ఒక 3 గంటలకల్లా వచ్చేస్తారన్నమాట. వన్ డే అనమాట. ఇంజిన్ లేకుండా వెళ్తారు. సాపు ఉంటుంది అన్నమాట, సాపు ద్వారాగా. సో వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ చేపలు అయితే తెస్తారు. ఎందుకంటే ఈ టైంలో మోటార్ అనేది ఆన్ చేయకూడదు, చేపలు పిల్లలు పెట్టే టైం కదా. కానీ కత్తావులతో చాపతో వెళ్ళొచ్చు అనమాట, ఎందుకంటే సౌండ్ అది ఉండదు కాబట్టి. సో అక్కడి నుంచి మేమైతే ఒక చేప అయితే రప్పించుకున్నాం అనమాట హార్బర్లో. ఈ టైంలో చాలా రేటు కూడా ఉంటాయి. 2 చేపలు అయితే రప్పించుకున్నాం. కానీ ఇంట్లో వండడానికి అయితే మా అమ్మ మా నాన్న లేరనమాట. అయితే మా విలేజ్ వెళ్ళారు. ఎందుకంటే మా వైఫ్, నేను, మా మేనకోళ్ళకి ఎలాగ చేయడం లేదు చేపలు అవి. సో మా వైఫ్ కూడా ఇన్ని రోజులు ఎంత నేర్చుకుందో నాకైతే తెలీదు. చూద్దాం ఎలా చేస్తుంది అనేది. వెనకాల మా విష్ణు కూడా గోల్ ఆడుతున్నాడు. ఏ చేపలు తెచ్చాను చూపించు. ఇది వైట్ సోర్లు అనమాట. దీన్ని వైట్ సోర్లు అంటారు. ఇది చాలా మనం వండుకునే దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట టేస్ట్ అనేది. సో చూద్దాం మా వైఫ్ ఎలా వండుతుంది. ముందు వండడం పక్కన పెడితే ఎలాగ దీన్ని కట్ చేస్తుంది అనేది మనమైతే చూద్దాం. ఎలా కట్ రాదు, అందుకని నీకు కట్ చేయమన్నా నేను వండుతాను. రాదంటే అవ్వదు, మనం నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది, రాకంటూ ఏమి ఉండదు. మర్చిపోయాను అప్పుడు గుర్తున్నా కూడా నేను ఇప్పుడు మర్చిపోనివే గుర్తు చేయడానికి నేను ఉన్నాను అనమాట. సో అందుకే నువ్వు ట్రైనింగ్ తీసుకుంటాను. ఇప్పుడు కట్ చేయలేదు, నేను చూస్తాను దాన్ని. చూడడం కాదు, నువ్వు చెప్పాలి, నేను కట్ చేస్తాను. సరే అయితే ముందు ఏం చేస్తావంటే, వీడియో తీసేస్తాను. వీడియో తీయట్లేదులే. ముందు ఏం చేస్తావంటే కత్తిపేట కాలు కింద పెట్టుకో. అది నాకు తెలుసు కదా, పెట్టుకో. ఇవి తీయాలి కదా ముందు. తీయదు, దీన్ని తీసాలి చాప్తో. ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి. కత్తి తిరిగేసో. చెయ్యి కట్ అవుతుంది, జాగ్రత్త. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, చూడు మా కూతురుతో చేపలు చేస్తున్నాడు. అది కాదు, ఇది లోపల ఇంకేదో వస్తుంది కదా. జాగ్రత్త, కట్ అవుతుంది వేలు. ఇప్పుడు కనికరించి నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా రేపు పొద్దున్న ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు నేర్పిస్తే రేపు పొద్దున్న నేను చెప్పకంటే నువ్వు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నువ్వు నాకు నేర్పిస్తే కదా నేను నెక్స్ట్ టైం చేయడానికి అవుతుంది. ఇవి నెక్స్ట్ ఇంకేంటి, ఇవి తీయాలా? తీయది. ఎన్ని పాటలు పడుతున్నావు దాంతో. జారు కష్టం, పక్కలకు కూడా రాకూడదు నిజమని. ఎన్ని కత్తులు మారుతాయి అక్కడే రాజమౌళి యాక్ కూడా తిరుగుతుంది. చేపను కొయ్యి ఏకని కోసేస్తాను ఏంటో. వస్తావు ఈ రోజుకి. అవన్నీ కొయ్యాలి మరి. ఫిష్ లాగా కోస్తున్నాను ఇంకా.
ఇలా కట్ చేసానా? ఆ? ఇలా కట్ చేసారా? అది కట్ చేసిపోయినా పర్లేదు, అది వదిలేయాలా? ముందు ముందు ఉంటుంది చూడు, అది మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నేర్పించలేదు ఇవన్నీ. చేపలు చేయలేదు నేను ఎప్పుడు. మరి ఏం చేశారు? పెళ్లి చేసుకుని అమ్మ మీ ఆయన వండి పెడతారు నీకు అని చెప్పారా? అలా ఎందుకు చెప్తారు? మరి ఏం చెప్పారు? నేర్చుకుంటేనే వస్తుంది, నేను నేర్చుకోలేదు. నేర్చుకోవాలి కదా మరి శివని. అది ఏం చేస్తున్నావు? ఇవేవో తీయాలి కదా. అది ఎందుకు తీస్తావు? అది వద్దా? కట్ చేసానా? ఎలా కట్ చేస్తావు? ఇక్కడ కట్ ముందు హాఫ్ కట్ చేయాలి. చూపించు, భలే కట్ చేసావే. ఇది ఒకటి మాత్రం బాగా వచ్చింది. చెయ్యి చెయ్యి ముక్కలు ముందు తోక ముక్క కట్ చేయి, సన్నం కట్ ఇలాగే కట్ చేయి. అలాగా 2 ముక్కలు చేయి చివరి వరకు. జాగ్రత్త. కట్ చేసి ఎవరి వరకు కట్ చేయి. ఏది చూపించి ఎలా కట్ చేసావు? సూపర్ కదా, చాలా బాగా కట్ చేసావు. ఇప్పుడు ఉన్నాయి కదా, చేయాలన్నా బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు అది ఉంది కదా, దాంట్లో తోక ముక్క కింద నెట్టు చెప్పాను. అది కింద నెట్టు, అది ఉంది కదా, ఏది అలా కాదు, అలాగా చిన్న ముక్కలు పోయి, చిన్నవి పెద్ద కాకన్నా. ఎస్, అవుతుందా కట్ చేయడం? అవ్వట్లేదా? సర్లే, నేను ఇలా కట్ చేసి ఏం అందంగా ఉన్న చేపని చూడండి ఎన్ని డ్యామేజ్ చేస్తున్నాను. నాకు వచ్చిన వంట కూడా రాదనుకుంటాను, నువ్వు కట్ చేసి నేను వీడియో తీస్తాను. చూసారా, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆ కత్తి బ్యాట్ని కూడా కడగకుండా కాదే, బాగానే కట్ చేసావు కానీ కాకపోతే నీకు బలం లేదు అంతే. మమ్మీ అది నేను తినొచ్చా? తినొచ్చు, కొన్ని సోర తినకూడదు అంటారు కదా, తినొచ్చా? అది తినొచ్చు. అడుగుతాను మా అమ్మను, అదే మా అమ్మని నాన్నని అడిగేసి పెట్టి పుట్టుండాలి కదా, హస్బెండ్ చేత వంట చేయించుకొని తినాలి. ముళ్ళు తీస్తావేంటి నువ్వు? మరి ఏంటి అంత సింపుల్గా కట్ చేస్తావు? అలాగే ఉంది కదా, ముళ్ళు ఎందుకు తీసాను నేను? సింపుల్గా ఏం లేదు, అది టెక్నిక్ ఉండాలి అంతే. ఎందుకంటే ఇటు నుంచి కోసే మనకు ముళ్ళు ఉంటుంది కదా, సో అందుకే ఇటు నుంచి కోస్తే మరి నేను అటు నుంచి కోసినప్పుడు నాకు చెప్పాలి కదా. నువ్వు చెప్తున్నాను, నువ్వు మరి ఏం చెప్పు నువ్వు? నేను ముళ్ళు వైపు కట్ చేశాను, అందుకే నాకు రాలేదు. మిస్టేక్ మాత్రం నా మీద వేసుకోవట్లేదు కదా. మా ఈషాదల్లి ఏడుస్తుంది, కిటికీ దగ్గర వచ్చి చూసి. మా అమ్మ ఇప్పటి నుంచో కష్టపడి కుండ్రా అలసిపోయి పప్పుకుంటా.
దీంట్లో అవయవాలా? వెయిట్ చేస్తున్నావు? మా మమ్మీ ఏంటి కూర్చొని మా డాడీతో పని చేస్తుందని చూస్తుంది. చూస్తుంది, అలాగే మరి ఏం చేస్తాం. పడుపుట్లు ఆడించానా? నువ్వు అవన్నీ కట్ చేసి వచ్చేయాలి కదా, నేను కూర్చొని నేను చేశాను చెప్తాను కదా. గొప్ప ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ చేసావు చూడు. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫీలింగ్ ఏంటి చెప్పు. ఏట్రా బాబు ఇలాంటి దాన్ని చేసుకుని నా చేత్తో వంట చేస్తుంది అనుకో. అలాగెందుకు అనుకోవాలి, నీకు తెలియంది హెల్ప్ చేయడం తప్పే ఉంది. వైఫ్కి అదే హస్బెండ్ హెల్ప్ చేయాలి, హస్బెండ్కి వైఫ్ హెల్ప్ చేయాలి. సో ది కమ్యూనికేషన్ అనేది ఉంటే సో లైఫ్ లాంగ్. చదివాను రాత్రి మర్చిపోయాను ఎంత కరెక్ట్గా చెప్దాం అనుకున్నా. సో మొత్తానికి అయిపోయింది. నువ్వే కడిగేసి క్లీన్ చేసి కుక్ చేయి, అది నేను చూస్తాను, ఓకేనా? సో మొత్తానికి ఫ్రెండ్స్ ఏంటంటే నేను కట్ చేసి ఇస్తాను మా వైఫ్కి. అయితే తనైతే ఏం చేస్తున్నా చూద్దాం. కిచెన్లో ఏం చేస్తున్నావే? సాల్ట్ అయిపోయింది, సాల్ట్ వేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు? పులుసు. ఇది ఫ్రైకా? ఏది ఫ్రై? వచ్చిన విధంగా నేను ఫ్రైకి ఎవరి మీద చేస్తావు? మమ్మీ ఏదైనా సరే ఫస్ట్ నీ మీద చేయాలి మమ్మీ. నేను ఇప్పుడు దొరికాను బొర్ని. అలా ఎందుకు అనుకుంటున్నావు మరి? ఫ్రాంక్ గా చెప్తావు. వేరే వాళ్ళు చెప్పరా? ఏమో అమ్మ ఏమనుకుంటుందో తిను అని చెప్పరేమో. మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. కట్ చేసింది ఎవరు? నేను కదా. ఇవ్వండి. ఓకే, మిక్సింగ్ చేసేస్తున్నావు దాంట్లోని. అంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, అలా కన్నా ఇలా బాగుంటది కదా. ఓకే, అంతా కలిపి. ఎవరు చెప్పారు ఇలా బాగుంటుంది అని? అప్పుడప్పుడు అమ్మమ్మ పెడతారు ఇలా. ఓకే, అంటే అమ్మమ్మ అంటే నేను అమ్మమ్మ అంటాను, అత్తయ్య అని నేను ఎప్పుడు అన్నా. సో అందుకే నేను ఇప్పుడు అమ్మమ్మ అనిస్తాను. మీరు మళ్ళీ వీడియోలో అనొచ్చు అమ్మమ్మ ఎవరు అని. ఇవ్వండి ఆనియన్స్. టమాటో కూడా కలిపేస్తున్నావా? టమాటో కూడా కలిపేస్తున్నావా? అందులో వేసి ఇవన్నీ వేస్తాను కదా అప్పుడు మిక్స్. మొత్తం మిక్సింగ్ చేసి చేసేస్తున్నావా? నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఉంటా. ఎక్కడ నేర్చుకున్నావు మరి? ప్రయోగం నీవే కదా. ప్రయోగాలు చేస్తున్నావు, ఏదేదో ప్రయోగాలు. నన్ను ఎందుకు అడగడు? చెప్పు, వెయ్యి కొంచెం వెయ్యి. మమ్మీ నేను తిన్నా కదా మమ్మీ, మళ్ళీ నువ్వు తింటావు, తిన్నట్టు పెట్టాలి. సాల్ట్ ఒకళ్ళు సరిపోతే అప్పుడు వేయచ్చు. నూనె వేసి ఎంతకి? వేయలేదు. నువ్వు వేస్తున్నాను. ఫస్ట్ ఏం చెయ్యాలి? ఆయిల్, నూనె వేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, నూనె వేసి కలపాలి, తర్వాత అవి వేయాలి. కాకపోతే నేను అంతా మిక్స్ చేసి. ఇలాగైతే ఎలాగా శివాని? నాకు వచ్చిన వంటను కూడా నువ్వు అలా చెప్తే ఎలా సరిపోద్ది. ఆయిల్లో నువ్వు స్నానం చేయాలి మేము. ఏటో నువ్వు
మీ అమ్మ నాన్న చూసి ఈ వంట గర్వపడతారు, నా కూతురు పరయోగ్రాలు అయిందని. ఇక్కడ నీ కూతురు ఏడుస్తుంది. వంటల పోటీకి పంపించాలి. నేను బాగుండనా? ఫిష్ కాకుండా ఇంకేమీ బాగుండనా? అదే ఏం బాగుండదని చెప్పుకోండి. కుమారాంటి తర్వాత నువ్వే. తెలుసు కదా ఫుడ్ ఉండదు. కుమారాంటి హైదరాబాద్లో పాపులర్ అయింది కదా. నేనేం బాగుండను. ఆంటీ తర్వాత వంట నీదే తోపు. చెప్పు, నేనేం బాగుండనా? చెప్పు, వండుతాను వండనా? ఇప్పుడు బాగా వండమని చెప్పాను, రేపు పొద్దున్నే నుంచి ఇది కంటిన్యూ చేస్తావు. తప్పదు, బాగుందనే చెప్పాలి. అందరిలో చెప్పకూడదు. అంటే చూడు, ఏదో వైఫ్ని పొగుడుదాం అన్నట్టు కాకుండా ఫ్రాంక్గా చెప్తేనే నచ్చుతుంది. సరే నిజం చెప్పాలా? బాగోట్లేదు. బాగోదు. నీ వంట మీద మా అమ్మ వంట చాలా అంటే చాలా అమృతం. అమ్మ చేతి వంట ఎవరికైనా అమృతం. నీదే, నీ వంట పెంటలాగా ఉంటుంది నాకు ఎప్పుడు. విన్నారు కదా. సో నెక్స్ట్ నీకు ఏడ్ చేస్తాను, కారం ఎక్కువ వేసేస్తాను. ఇష్టపడ్డాడి ఓన్ చేస్తున్నాను. అంటే కొంచెం అది బాగా దగ్గరికి అయిన తర్వాత చింతపండు పులుపు అయితే నానబెట్టాను, అది వేసుకో. ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ పులుసు అయితే అవుతుంది కదా. ఇంకా ఫ్రైకి కూడా మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేయడానికి ఏం లేదు, ఎప్పుడు మనం యూజ్ చేసినవే సాల్ట్ ఇంకా కారం. మీకు కూడా ఎప్పుడు వచ్చిన డౌట్ అదే కదా, మీరు కారం వేసుకుంటేనే మీకు ఇంత టేస్ట్ వచ్చేస్తుందా అని. అంటే కారం చూసారా, మనం బయట కొన్ని కారం కలర్ వేరేగా ఉంటుంది, మేము ఆడించిన కారం కలర్ వేరేగా ఉంటుంది. ఆశీర్వాద్ ఇంకా ఏమేమో అంటారు కదా, అవన్నీ రెడ్ రెడ్గా ఉంటాయి. బిర్యానీ ఐటమ్స్ ఇంకా ధనియా పొడి, పసుపు ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, బాగుంటుంది కారం కూడా. అంటే ఈసారి ఎప్పుడైనా అమ్మమ్మ మాకు కారం అయిపోయిన తర్వాత వెళ్తారు కదా, మిల్లికి వెళ్ళినప్పుడు అది వీడియో అయితే షూట్ చేస్తాను, అది కూడా మీకు పెడతాను చూడండి. అలాగే అలానే ఘాటు కూడా అలానే ఉంటుంది ఇది. అంటే బయట కారం మనకు అంత ఘాటుగా ఉండదు, ఇది కొంచెం వేసుకున్నా ఘాటుగానే ఉంటుంది. నల్లగా ఉంటుంది. ఇల్లు పిన్ను ఇది కాదు, అది ఇది వైట్ సోర్ అంటారు దీన్ని. తెల్ల సోర. తెల్ల సోర్ అంటారు. నాన్న ఫోన్ చేసి అడుగుతాను, నువ్వు తినొచ్చో తినకూడదు అనేది. వేసి మిక్స్ చేస్తాం కదా, ఇంకా పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఏవి ఎలా ఉన్నా చూపించు సార్ అండి. కారంలో ములిగినట్టు మాత్రం ఉండాలి, వితౌట్ మసాలా కదా. ఇంత కారం వేస్తామా, అయినా సరే మళ్ళీ పచ్చిమిర్చి అడుగుతారు. ఎవరైనా అలా తింటారు ఎంత స్పైసీగా? నేను తింటానే. అదే అంటున్నా, ఇంత కారం వేసినా సరే మళ్ళీ పచ్చిమిరపకాయ తెమ్మంటారు. జాగ్రత్త ముందుది. కారం ఎఫెక్ట్. గోరెంటకు పెట్టుకున్నావా? కారం ఎఫెక్ట్ చూసారా, అదే బయట కొన్ని కారం అయితే ఇలా ఉండదు, స్ట్రాంగ్గా ఉంది. యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం చారు అయితే దగ్గరికి అయిపోయింది. ఏమైంది? కొత్తిమీర అంటే స్మెల్ రాకుండా అలాగే మమ్మీ పర్లేదు. సో మొత్తానికైతే ఎంతో కష్టపడి మా ఆవిడ పొగల రప్పించి ఫినిషింగ్ చేసింది. ఆల్మోస్ట్కి అయితే అయిపోయేవి. ఇంకో ట్రిప్ ఉందన్నమాట. ఈ ట్రిప్తే అయిపోయింది అనమాట. ఇది టేస్ట్ ఎలాగుందో నీకైతే చెప్తాను నేను. టేస్ట్ తిని చెప్పే బదులు ఫిష్ లవర్, అది కూడా సీ ఫుడ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అది కూడా టోనా ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. మీకు లవర్స్ ఎంతమంది ఉన్నారో టేస్ట్ చెప్తాను. ఇప్పుడు నేను తింటున్నానంటే మీరు తిన్నట్టుగా
నేను తింటే మీరు తిన్నట్టుగా. సో అంటే అది నోట్లో వెళ్ళి అది వస్తుంది సొంగ అనేది కార్చుకుంటుంది, అది తుడుచుకోండి. అంటే పేరు పెట్టిన అవసరం లేదు, చాలా బాగుంది అని చెప్పి రొటీన్ అనమాట. అయితే ఇది మా ఆవిడ ఉండిందని బాగుంది అని చెప్పను. మా అమ్మ కారం ఆడిచింది కదా, కారం బట్టి బాగుంది. సో మా ఆవిడ వండడం బట్టి అయితే కాదు, చాలా బాగుంది, సూపర్గా ఉంది. తింటా పాపం ఇలా తింటే మీకు నోరు అవుతుంది, నాకు మళ్ళీ మోసం అవుతుంది. మీరు నాకు ముందు తిని మొత్తం ఉండి తినంటే. సో మీకు కూడా కావాలనుకుంటే హార్బర్లోకి రండి. ఈ టైంలో కూడా ఫిష్ దొరుకుతుంది మీకు, అది కూడా ఓన్లీ టోనా ఇవే దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అలాగే లోకల్ అత్తా కూడా ఛానల్ కూడా వాళ్ళు కూడా కంటిన్యూ వీడియోలు చేస్తూనే ఉంటారు. ఇంక ఉంటా మరి. జై హింద్.